రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తం తెలియాలంటే ఏం జరగాలి? మనస్సు మారాలి. నీకు మనస్సు మారితే, అందుకనే అంటున్నాడు, మీరు లోక మర్యాదను అనుసరింపక. ఈరోజు ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నాం. కింద ఫుట్ నోట్లో ఏమని పెట్టాడో తెలుసా? ఈ యుగ అని ఉంటుంది చూడండి. ఈ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదలన్నిటినీ కూడా అనుసరించకుండా ఏమంటున్నాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమదంట, తర్వాత అనుకూలమైందంట, తర్వాత ఏంటంట? సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం. అంటే ఎంత గొప్పదండి దేవుని చిత్తం! ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఎలా తెలుసుకోవాలంట? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. పరీక్షించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీ మనస్సు మారి ఏమవ్వాలంట? నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దీన్ని మనం షార్ట్ కట్లో ఆలోచించాలంటే, మీ మనసు మారితే దేవుని యొక్క ఉత్తమమైన, సంపూర్ణమైన, అనుకూలమైన దేవుని చిత్తం మనకు తెలుస్తుంది. నువ్వు అరణ్యంలో ఉన్నా తెలుస్తుంది, లోయలో ఉన్నా తెలుస్తుంది, ఎక్కడ నువ్వు పడిపోయినా తెలుస్తుంది. దేవుని చిత్తం ఖచ్చితంగా మనకు తెలియాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం బాగా గమనించాలంటే మన మనస్సు మారాలి. మనసు మారడం అంటే ఏంటి? మనసు మారడం అంటే అర్థం ఏంటి? మన ఆలోచించే విధానం మన ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలుగా మారాలి. ఈ లోక విషయాలను ప్రేమిస్తూ ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోకం మీద మన మనస్సు ఉండడానికి వీలు లేదు. లోక ప్రయత్నాలతో దేవుని చిత్తం నెరవేరుద్దామంటే అది అవ్వనటువంటి పరిస్థితి. మనుషులకి నడుచుతుంది అది. మనుషులు వస్తారు ఖచ్చితంగా. మనుషులకి ఏం తెలుస్తుంది? మనుషులు భౌతికమైనటువంటి విషయాలే చూస్తారు. దేవుడు అలా కాదుగా. ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకొనున్నట్లు మనస్సు మారి సంపూర్ణులగునట్లుగా మీరు రూపాంతరము మీరు పొందండి. సంపూర్ణము అవ్వాలంట మన జీవితంలో.